ప్రతిపక్ష నాయకుడి పాత్రను జగన్ సమర్థవంతంగా పోషించలేదంటూ ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. గడప గడపకు వెళ్లి వైకాపా నేతలు ఏం చెబుతారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అవినీతిమయం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ తూర్పారబట్టారు. 2 సంవత్సరాల కాలంలో నీకిచ్చిన ప్రతిపక్ష బాధ్యతని నువ్వు సమర్థంగా పోషించావా? మీ ఎస్ఆర్సిపి ఎల్పి సమావేశం పెట్టుకొని నీ బలాన్ని నువ్వు పరీక్ష చేసుకోమని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో విధ్వంసకర ఘాతుకాలకి పాల్పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేయమని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ ముఖం పెట్టుకొని మీరు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తారని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 1,05,000 చిన్న తరహా మధ్య తరహా యూనిట్లు రాజశేఖర రెడ్డి గారి పాలనా కాలంలో కరెంటు సమస్య వల్ల మూతబడిపోయి 11 లక్షల మంది కార్మికులు బజారు పాలైన విషయం వాస్తవం కాదా? ఇది ఆయన నా హయాంలో పారిశ్రామిక ప్రగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.